కష్టం చేసిన వాడి కథ ఎప్పుడూ మౌనంగా ఉండదు. ప్రతిరోజు నవ్వుతూ ముందుకెళ్లే మనస్సు వెనుక ఒక అద్భుతమైన స్థిరత్వం ఉంటుంది. ఈ కథను మరింత తెలుసుకోండి, ఎందుకంటే ప్రతి చిన్న పోరాటం ఒక పెద్ద గమ్యాన్ని కలుగజేస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, నెలకి 70,000 జీతం. అదే ఆఫీస్లో అతనికి సహాయకుడిగా ఒక కాంట్రాక్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాడు, కానీ జీతం మాత్రం 17,500. అది కూడా కొన్నిసార్లు 5 నెలలకు ఒకసారి వస్తుంది. ఆఫీస్లో పని మొత్తం అతడే చేస్తాడు. ఫైళ్లు సిద్ధం చేస్తాడు, డేటా నమోదు చేస్తాడు, బాధ్యతలు మోస్తాడు. కానీ చివరికి సంతకం ఇంకొకరిది, గౌరవం ఇంకొకరిది. ఇంట్లో కుటుంబ అవసరాలు, అప్పులు, బాధలు ఉన్నా, జీతం ఎప్పుడు వస్తుందో తెలియకపోయినా ప్రతిరోజు నవ్వుతూ విధికి హాజరవుతాడు. అవకాశం ఇవ్వని వ్యవస్థను చూసి బాధపడతాడు, కానీ తన కష్టాన్ని మాత్రం ఎప్పుడూ వదలడు. ఎందుకంటే అవకాశం రాకపోవడం తన తప్పు కాదని, ప్రయత్నం ఆపేయడం మాత్రం తన తప్పవుతుందని అతనికి తెలుసు. జీవితం అందరికీ ఒకే అవకాశం ఇవ్వదు. కొందరికి పదవి ముందు వస్తే మరికొందరికి పోరాటం ముందే వస్తుంది. అందుకే ఎవరి స్థితిని చూసి తక్కువ అంచనా వేయకండి. ప్రతి నిశ్శబ్ద చిరునవ్వు వెనక ఒక కనిపించని యుద్ధం ఉంటుంది. నీ జీతం నీ విలువను నిర్ణయించదు. నీ నిజాయితీ, నీ కష్టం, నీ ఓర్పే నీ అసలైన సంపద. తల వంచకు, ముందుకు సాగు.